హాయ్ హలో అండి అందరికీ. ఓం శ్రీ విజయ దుర్గాదేవి నమః. మనం ఈ వీడియోలో చూస్తున్న ప్రదేశం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ గ్రామంలో 15వ తేదీ డిసెంబర్ 2025న శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి విగ్రహం వెలిసింది. అసలు ఏం జరిగిందంటే, గోదావరి నది పుట్టిన చోటు నుండి చివరి వరకు ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ నదికి హారతి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పరిక్రమ అంటారు. ఈ కార్యక్రమం చేస్తున్న అఘోరాలు, సాధువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు సుమారుగా 600 మంది ఈ ప్రాంతానికి చేరుకుని నదికి హారతిచ్చి ఆ దారిలో ఉన్న పోచమ్మ గుడి దగ్గరికి రాగానే వారికి ఆ గుడి ప్రక్కన ఉన్న ప్రైవేట్ స్థలంలో ఒక దగ్గర అమ్మవారు కనిపించిందట. ఈ ఊరు గొప్ప పుణ్యక్షేత్రంగా ఉంది, ఈ ఊరిలో ఒక అమ్మవారు ఉంది అని ఈ మాటని ఆ ఊరి పెద్దలతో చెప్పడం జరిగింది. అప్పుడు ఈ ఊరి వారు ఆ స్థల యజమానితో మాట్లాడి కొన్ని రోజులు సమయం ఇచ్చి ఆ యజమానిని ఒప్పించి ఈ స్థలంలో తవ్వకాలు చేపట్టడానికి సాధువులు చూపిన చోట తవ్వి చూడగా నిజంగానే అమ్మవారి విగ్రహం ప్రత్యక్షమైంది. ఇది చూసిన ఆ పీఠాధిపతులు వెళ్తూ ఇది విజయవాడలో ఉన్న దుర్గాదేవి దేవాలయం లాంటి గొప్ప పుణ్యక్షేత్రంగా అతి త్వరలో మారుతుందని చెప్పడం జరిగిందట. అప్పటి నుండి ఇక్కడ తాత్కాలికంగా ఇలా గుడి నిర్మించి దర్శనాలు ప్రారంభించారు. నేను కూడా ఈరోజు దర్శనం చేసుకున్నాను. మీకు వీలైతే మీరు కూడా ఒకరోజు దర్శనం చేసుకోండి. ప్రతిరోజు నిత్యం ఇక్కడికి వందలాది మంది ప్రజలు దర్శనం చేసుకుంటూ ఉన్న విశేషం. ఈ గుడి నేషనల్ హైవే నుండి 100 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ గుడి నుండి గోదావరి నది కూడా 6 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఈ ఊర్లో దుర్గా నవరాత్రులు 16 సంవత్సరాలుగా జరుపుతున్నారు. అయితే వారు ఆ నవరాత్రులు జరిపే మండపానికి పెట్టుకున్న పేరు శ్రీ విజయదుర్గ మండలిగా ఉండేది. ఆ మండలి పేరునే ఇప్పుడు ఈ వెలిసిన దుర్గామాతకి శ్రీ విజయదుర్గ అమ్మవారుగా నామకరణం చేశారండి. ఇదండి విషయం. ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.